వానకాలంలో అసలు వానలే గురుస్తలేవు గాని మన లీడర్ సాబుల నోటెంట ముచ్చట్ల వాన మాత్రం మస్తు గట్టి గురుస్తాంది. చూసుకుందామంటే చూసుకుందాం, బస్తీమే సవాల్, సై అంటే సై అన్నట్టే నడుస్తున్నాయి సార్ల ముచ్చట్లు. మైకుల ముంగటికొచ్చిండ్రంటే చాలు వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు మొత్తం పూటు పూటు చేస్తుండ్రు, మాటలతోనే మంటలు ఉట్టిస్తుండ్రు. చూడుండ్రి, ఇంగులం లెక్కనే ఈర్చుకపడతాండ్రు తెలంగాణ లీడర్లు. రేపో ఎల్లుండో ఎలక్షన్లున్నాయన్నట్టే నడుస్తున్నాయి మీటింగులు. అన్నిటికి మించి రైతన్నల ఖాతాలలో రైతు భరోసా పైసలు వేసి గదే మీటింగుల ఎగసి పార్టీ వాళ్ళను పొట్టు అరుచుకున్న సీఎం సార్ మీదికి ఎగసి పార్టీ వాళ్ళు చూత మంచిగానే మరల పడతాండ్రు. ముందు అసలు మంగళవారం ముఖ్యమంత్రి సార్ ఏమన్నాడో మళ్ళోసారి నుండ్రి. చాలా మంది దీంట్లో అరుంధతి సినిమా ఎంతమంది చూసిండ్రా? చేతురి ఆ పశుపతిని బంధించిర్రా? గట్లనే ఫామ్ హౌస్ లో బంధించిన పశుపతిని మళ్ళా గొలుసులు తెచ్చేది లేదు. అరుంధతి సినిమాలో రాక్షసుని ఎట్లయితే బంగళాల బూతు బంగళాలేసి బంధించినమో ఈ రాక్షసుని కూడా ఫామ్ హౌస్ లో గొలుసులేసి మా రైతులు బంధించారు, బయటకు రానిచ్చేదే లేదు. ఇక గదే జైలు గదే మొత్తం. అరుంధతి సినిమా గురించి చెప్పుకుంటా మాజీ సీఎం మీద బాణాలేసిండు సీఎం సారు. గంత మాట అన్నాక కారు పార్టీ వాళ్ళు ఎట్లుకుంటారు చూడండి ఏమన్నారో. నిన్న కేసీఆర్ గారిని పట్టుకొని పశుపతి అంటాడు. నువ్వేంటిది మరి భూతపతివా? పశుపతినాథ్ అంటే పశువులను సమస్త జీవకోటిని కాపాడేటువంటి ప్రతిరూపం, శివుడికి ప్రతిరూపం పశుపతినాథ్. మరి కేసీఆర్ గారు అంత అద్భుతంగా రైతుల చేతుల్లో ఉండే పాడి పశువులను అందరినీ కాపాడి రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసిండు. నువ్వు కేసీఆర్ గారు పట్టుకొని ఏదో బూతులో సినిమా డైలాగులు కొట్టినంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. అటు ఇంకో మాజీ మంత్రి కేటీఆర్ సార్ కూడా మైకుల ముంగటికి వచ్చిండు. తీరొక్క ముచ్చట్లు చెప్పి సర్కారోళ్ళ మీద పొట్టు దుబ్బెత్తి పోసిండు. ముఖ్యమంత్రి విసిరిన సవాలుకు నేను రెడీ, మా పార్టీ తరఫున నేను వస్తా, చేసేదే చెత్త పాలన, దాని మీదకెళ్ళి చర్చ అంటాడు. వెల్కమ్. వరంగల్ చౌరస్తాలో పెట్టుకుందామా? ఎక్కడైతే నువ్వు రైతు డిక్లరేషన్ అని చెప్పి నువ్వు మీ రాహుల్ గాంధీ వచ్చిండ్రో అక్కడికి వస్తావా? పెడదామా చర్చ? లేదా అశోక్ నగర్ చౌరస్తాలో పెడదామా? 2 లక్షల ఉద్యోగాలని చెప్పి రాహుల్ గాంధీ డైలాగులు కొట్టిన అశోక్ నగర్ చౌరస్తాలో పెడతావా? రైతు మీదైనా నిరుద్యోగుల మీదైనా దేని మీదైనా సరే టాపిక్ నీ ఇష్టం, ప్లేస్ నీ ఇష్టం, డేట్ కూడా నీ ఇష్టం. తప్పకుండా మిమ్మల్ని గనక అక్కడ గణాంకాలతో సహా మీ తప్పులు బయట పెట్టకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఇద్దరు మాజీ మంత్రులు చెరో దిక్కు మీటింగులు పెట్టుకుంటా చెడామాడా మాటలు ఇరుస్తాండ్రు. అందుకే ఇద్దరిని కలిపి అరుచుకుంటుండ్రు చేయి పార్టీ వాళ్ళు. ఇక పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ సార్ ఏమన్నాడో చూడండి. హరీష్ రావు అపోజిషన్ ఎమ్మెల్యే శాస్త్రం అనుకుంటాడో ఏమో నాకు తెలియదు. మరి అది మాత్రం శాస్త్రమే అవుతుంది. ఆయన కేటీఆర్ గాని హరీష్ రావు గాని ప్రతిపక్షంలో కూర్చునే పాత్రనే శాస్త్రం. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో 2034 వరకు ఉంటుందని ముఖ్యమంత్రి గారు పదే చెప్పే మాట నిజం కాబోతున్నది. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పార్టీ, పేద అభివృద్ధి కోరుకునే పార్టీ. మళ్ళీ మేమే వస్తాం, దాంట్లో అనుమానం లేదు. హరీష్ రావు కేటీఆర్ మాట్లాడే మాటలు పాపం వాళ్ళు చేయలేకపోయినారు, రాష్ట్రం అప్పులపాలు చేశారు. అటు మూడొద్దులు మీటింగులు పెట్టుకొని 3 నెలలకు సరిపోను జోలి చెప్పుకున్న కాషాయ లీడర్ల మీద కూడా తత్తిమ పార్టీల లీడర్లు అగ్గిలబడ్డ ఆనపగింజ లెక్క ఉడికిండ్రు. చెయ్యి పార్టీ వాళ్ళు అయితే అన్ని పొద్దువను ముచ్చట్లే అన్నట్టు మాట్లాడిండ్రు. ఇట్లా కొత్త సినిమా డైలాగులు ఏమో కానీ లీడర్ సావుల డైలాగులు మాత్రం మస్తు గట్టిగా పేలుతున్నాయి. మాటకు మాట లీడర్ల నడుమ మాటల పోటీలు నడిచినట్టే ఉన్నది కదా అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. రాజకీయ పార్టీలల్లా లీడర్లు అలిగితే పెద్దగా పోయేదేం లేదు, కానీ పార్టీల మీద పబ్లిక్ అలిగితేనే అంతా తారుమారైతుంటది. అందుకే ఎప్పుడైనా సరే లీడర్ సాబులు పబ్లిక్ ను అలగకుండా చూసుకోవాలి. ఎంత పెద్ద లీడర్ అయినా సరే పబ్లిక్ నడుమ తిరుగుతూనే ఉండాలి. అందుకే కావచ్చు 1వ తారీఖు వచ్చిందంటే చాలు ఏపీ సీఎం బాబు సారు పల్లెబాట పడుతుండు. ఇగో ఈసారి ఎక్కడికి పోయిండో చూడుండ్రి. 1వ తారీఖు అచ్చుడే ఆలస్యం, సారు ఏదో ఊరికి బండి కట్టాల్సిందే, పబ్లిక్ ను పాయిరంగా అరుచుకోవాల్సిందే. జనాలకు తన చేతులతో పింఛన్లు పంచితేనే సీఎం సార్కు మనసు నిమ్మలమయ్యేటట్టున్నది. మరిగా అందుకే పేదల సేవలు అని ఓ కార్యం పెట్టుకొని తొలుత సంది కట్టు తప్పకుండా పబ్లిక్ నడమకు పోతాడు. ఇట్లనే ఈసారి నెల్లూరు జిల్లాలో ఉన్న పున్నపు వారి పాలెం పోయిండు ముఖ్యమంత్రి. పింఛన్ పైసలు పంచిపెట్టి పబ్లిక్ మంచి చెడ్డ అరుచుకున్నాడు. సర్కారు అన్ని తీర్ల సాధిస్తుంది, ఏం ఫికర్ చేయకుండా అన్నట్టు ధైర్యం చెప్పిండు. ఇక పెద్ద మీటింగులో పాత సర్కారుల మీద పొరక ముచ్చట్లే నడిచినాయి. నన్ను జైల్లో పెట్టాడని కాదు, నాకు నేను పెట్టాలని కూడా 1 నిమిషం పని, అంతే కదా. పెట్టాలని టైం పడుతుందా నాకు?
ఒక్క నిమిషమే కదా, నాకు చేత కదా, నాకు అనుభవం లేదా, కానీ నా ఉద్దేశం అది కాదు. ఈ రాష్ట్రం ఇప్పటికే నష్టపోయాం. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, మళ్ళీ మీకు న్యాయం జరగాలి. దేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి. అంతేకాదు కులాల నడమ సిచ్చులు పెడతాండ్రు, కుంపట్లు పెట్టి చలిగా ఆసుకుంటాండ్రు అని ఎగసి పార్టీ వాళ్ళ మీద ఎత్తెత్తి పోసిండు ముఖ్యమంత్రి. రౌడీలు పోలీసులను ఛాలెంజ్ చేస్తే పోలీసులకు కూడా రోషం వస్తుంది. వాళ్ళు మనుషులే, వాళ్ళు కూడా రాత్రింబగుళ్ళు పనిచేస్తున్నారు. అలాంటి జరిగితే నేను ముందు ఒక సిట్టేసి యాక్షన్ తీసుకుంటాను కూడా పెట్టాను. కానీ మీరు చూస్తే ఇద్దరు కాపులైతే కులముద్ర పెట్టి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన లేనిపోని పోస్టులు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఆయన కూతుర్లు ఏం తప్పు చేశారని అడుగుతున్నా. కూతుర్ల పైన అసభ్యకరమైన పోస్టులు పెట్టి మానసిక క్షోభకు గురయ్యే పరిస్థితికి వచ్చారు. అంటే వీళ్ళు మనుషులని నేను అడుగుతున్నా. గట్ల నడిచింది సీఎం సార్ ముచ్చట. ఇంకో దిక్కు ఏపీలకి నడమ పంక పార్టీ వాళ్ళ జోరు కూడా పెరిగింది. తాపకో పంచాది ముంగటేసుకొని లీడర్లంతా రోడ్డు ఎక్కుతాండ్రు. అటు మాజీ సీఎం జగన్ సార్ కూడా తాడో పేడో తేల్చుకుందాం అన్నట్టు మాట్లాడుతుండు. ఇక చూడరే మళ్ళోసారి మావి గన్ను ముచ్చట మస్తు గట్టిగా చెప్పిండు. Yeah, my next election would be fought on the battle Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, YSRCP. We will stand by it. Let's see how people will vote. గాదా అన్నట్టు వచ్చే ఎలక్షన్లలో అమరావతికి మావి అనుకున్నాడు పోటీ పెడదాం, ఎవరు గెలుస్తారో చూద్దాం అన్నట్టు సై అంటే సై అన్నట్టే మాట్లాడిండు మాజీ ముఖ్యమంత్రి. ఏపీకి రాజధాని మావిగన్ అని చెప్పే ఎలక్షన్లకు పోతారట. ఏమైనా వెనకకు తగ్గేదేలే అన్నాడు జగన్ సారు. మరి ఇప్పటికే వచ్చే ఎలక్షన్ల నాటికి అమరావతికి ఓ రూపు తీసుకురావాలి అని సర్కారు వాళ్ళు తీరొక్క తీర్ల తిప్పలవాడుతుండ్రు. అంతరాల మీద అంతరాలు పెద్ద పెద్ద భవంతులు కడుతుండ్రు. అటు చూస్తే మేము వస్తే మావిగానే ఏపీకి రాజధాని అంటాడు మాజీ ముఖ్యమంత్రి. ఏమవుతుందో ఏమో చూడాలి. ఏమైనా తెలంగాణలో నడిచినట్టే ఏపీలో చూద్దా సర్కారు వాళ్ళకు ఎగస్ పార్టీ వాళ్ళకు నడమ కయ్యం గట్టిగానే అవుతుంది ఇప్పుడు. నాయకుడు చెప్పిందే శాసనం, నాయకుడు చెప్పిందే వేదం. ఇది ఒకప్పటి రాజకీయం. కానీ ఇప్పుడు అవన్నీ మారిపోయినాయి. లీడర్ సాబులు ఎవళ్ళంతకు వాళ్ళు తీరు తీరు ముచ్చట్లు చెప్తుండ్రు. సొంత పార్టీ మీదనే బాణాలేస్తుండ్రు. తోటి లీడర్లతోని కయ్యాలు పెట్టుకుంటుండ్రు. అబ్బో గిట్ల కుంపెట్ల నిప్పు లెక్క ఎప్పుడు ఏదో ఒక పంచాయతీతోని పార్టీలన్నీ రగరగ రగులుతూనే ఉన్నాయి. మరిగా ఇప్పుడు ఏమైందంటే చూడుండ్రి. ఇంటింటికో పురాణం అన్నట్టు ప్రతి పార్టీకి ఓ పంచాది నడుస్తుంది. అలిగే లీడర్లు చెలుగుడుతోని ముచ్చట్లేటో తిరుగుతున్నాయి. అందరేమో కానీ మళ్ళీ ఏమంటలేడు, సప్పుడు చేస్తలేడు అనుకుంటారు కదా అందరూ. అందుకే కావచ్చు ఉండి ఉండి పెద్ద బాంబు వేసిండు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారు. నల్గొండల గంత పెద్ద మీటింగ్ అయితే కూడా పోలేదు. ఏమైందో అనుకుంటూనే ఉండరు కదా అందరూ. ఇక చూడర్రి ఏమైందో చెప్పిండు. ఇక్కడ యాదాద్రి జిల్లా ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఒక మాజీ ఎంపీగా నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీగా ఇంత సీనియర్గా ఉన్న నన్ను కూడా ఒకసారి నన్ను ఆ విషయంలో సంప్రదించలేదని బాధ అనిపించింది నాకు. ఇదంతా వాళ్ళ వ్యవహార శైలి నాకు నచ్చట్లేదు. వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, కనీసం నన్ను అడగాలి కదా, కనీసం మెంబర్లనన్నా మునుగోడు నియోజకవర్గం నుంచి ఎవరికో ఇచ్చిండ్రు. నాకు ఆ సమాచారం కూడా లేదు. అర్హులైన వ్యక్తుల్ని మెంబర్లుగా పెడితే బాగుండేది. కానీ ఇది వన్ సైడ్గా హైదరాబాద్లో కూర్చొని ఇట్లా నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు, ఇది తప్పు. ఇది అంత రీతిపాతి లేకుంటున్నది వ్యవహారం, అందుకే దూరం ఉంటున్నా అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. అంతేకాదు యాదగిరిగుట్ట గుడి కమిటీ మెంబర్లను ఎంపిక చేస్తే దాంట్లో మునుగోడికేంచి కూడా ఓ మనిషిని పెడితే గాయంత ముచ్చట తనకు చెప్పరా అన్నట్టు నారాజైండి ఎమ్మెల్యే సాబు. ఇక అట్లిట్లా ముచ్చట పిసిసి అధ్యక్షుని దాకా కూడా పోయిందట. చూడుర్రి ఆ సార్ ఏమన్నాడో. యాదగిరి గుట్టని ఒక పెద్ద దేవాలయముగా పెద్ద సంస్థానంగా తీర్చిదిద్దాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారిది. పార్టీలకు అతీతంగా కొంతమంది నిష్ణార్థులను నాకు వేశారు. ప్రభుత్వ పరంగా కాకుండా ఆ వేసిన వ్యక్తుల యొక్క సహకారంతో కూడా ఆ మందిరాన్ని అభివృద్ధి చేయాలని ఒక్కొక్క రంగం నుంచి ఒక్కొక్క వేశారు. దాన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటాను. ఎమ్మెల్యే గారు మాట్లాడినారు, వారికి కూడా చెప్పినాను. నల్గొండ జిల్లా నాయకులను కాదు మమ్మల్ని సంప్రదించుంటే బాగుండేది అని వారు అన్నారు. నేను కూడా దానికి ఏకీభవిస్తాను, ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను. అన్ని చెప్పే చేయాలంటే ఎట్లయితుంది? అప్పుడప్పుడు పెద్ద మనుషులు పైసలా చేస్తుంటారు, అందరు దానికి తగ్గట్టు నడవాలి అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు.
అన్యమ కానీ ఇప్పటికే మంత్రి పోస్ట్ కొరకు చానొద్దుల సంది సొంత పార్టీ వాళ్ళతోనే సిరుబుర్రు అంటాడు రాజగోపాల్ సారు. ఇక ఇప్పుడు గిట్లా ఆయన నియోజకవర్గంలో ఆయనకు తెలియకుండా పదవులు పంచుతా అంటే ఇంత నారాజు అవుతున్నాడట. అందుకే పద్ధతి మంచిగా లేదని బాగా చెప్తా చెప్పవచ్చా. మరి ఇక ఎవరం ఎటు తిరుగుతుందో చూసుకుంటూ పోవాలి. అక్కడ అట్లయిందట, ఇక్కడ ఇట్లయిందట, వాళ్ళు అట్లన్నారు, వీళ్ళు ఇట్లన్నారు అనుకుంటా లోకం మీద దినం సవాలచ్చ పంచాదులు నడుస్తుంటాయి. అన్నీ చూసి చూడనట్లు పోతుండాలి. కానీ ప్రతీది నాకే కావాలి, నేనే చూసుకుంటాని గాలికి పోయే కంపను నెత్తికి చుట్టుకుంటే వెనక సిరికి ఆగమాగమైతారు. ఇగో గిట్లనే ఉన్నది పోగి పెద్ద మనసుల ముచ్చట. చూడుండ్రి ఏం నడిచిందో. చెవుల జోరీగ లెక్కనే తాపకోసారి జస్ట్ ఆస్కింగ్ అనుకుంటా ఎవరికోగళ్ళకు సూటి పెడుతుంటాడు సినిమాల యాక్టర్ ప్రకాష్ రాజు. అందులో ఎక్కువ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ మీదనే గట్టిగా బాణాలు ఎత్తుంటాడు. గిట్లనే ఇప్పుడు ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా, ప్రజాస్వామ్యం అంటే గిదేనా అన్నట్టు ఏపీ సీఎం డిప్యూటీ సీఎం మీద ఇంటర్నెట్లో కామెంట్లు రాసిండు. ఇక ప్రకాష్ రాజు మనసులున్న ముచ్చటనట్ల బయటికి గక్కిండో లేదో వెంటనే పవన్ కళ్యాణ్ సారుకు భక్తున్నని చెప్పుకునే బండ్ల గణేష్ అన్న మళ్ళోసారి సురుకులు పెట్టినట్టే కామెంట్ రాసిండు. ప్రశ్నిస్తాం అనుకుంటా ఎట్టబడితట్ట మాట్లాడితే మరి ఎవరైనా ఏం చేస్తారా అన్నట్టు కామెంట్ రాసిండు బండ్లన్న. అంతేకాదు పబ్లిక్ ఓట్లేసి గెలిపించిన లీడర్ల మీద మాట్లాడేటప్పుడు జర వెనక ముంగట చూసి మాట్లాడాలి, పూటకో మాట మాట్లాడుతుంటారని గట్టిగానే ఆర్చుకున్నాడు గణేష్ అన్న. గిట్లనే నడమ జనసేన అని తెలంగాణకు వస్తా ఎలక్షన్లలో పోటీ చేస్తా అన్నప్పుడు కూడా ప్రకాష్ రాజు కాయగొరుకుడు మాటలు మాట్లాడిండని బండ్లన్న బగ్గ కోపానికి వచ్చిండు. ప్రకాష్ రాజు పవన్ సార్ మీద ఎప్పుడు ఇంటర్నెట్ గుట్లే కామెంట్ రాసినా సరే బండ్లన్న బగ్గు అన్నట్టే మండుతాండు. అయితే ఆయన జస్ట్ ఆస్కింగ్ అనుడు మానడు, ఈయన సురుకులు పెట్టుడు మానడు అనుకుంటారు చాలా మంది. షాపుల కాడ మందు కొనుక్కున్న మందు బాబులు ఆ మందు గొంట పోయి పక్కెమట్టున్న పర్మిట్ రూములల్లో కూర్చొని తాగుతుంటారు. ఈగాడ గుగ్గిళ్ళు, గుడాలు, గుడ్ల బజ్జీలు, గుడ్ల ఆమ్లెట్లు అసొంటివి నచ్చిన స్టఫ్ దొరుకుతుంది. తాక్కుంటా తింటారు, తినకుండా బాత్ కానీ పెడతారు. ఇదే అందరికి ఎరుకున్న ముచ్చటే. కానీ ఇంకా సరూర్ నగర్ దిక్కు మాత్రం కొందరు పనిమంతులు పర్మిట్ రూమ్లో కాకుండా ఇంకెన్నో అడ్డేసిండ్రంట. మరి యాడేసిండ్రో మీరే చూడుండ్రి. ఈ పోలీసు వాళ్ళు చల్లకుండా ఎంత ఓర్వలేని వాళ్ళు ఉన్నారు చూడురమ్మా. ప్యాసింజర్ ఆటోను పర్మిట్ రూమ్ చేసిన మందుబాబులను తారీఫ్ చేసేది పోయి ఉల్టా అరెస్ట్ చేసిర్రు. ఎక్కడన్నా ఉందా ఇంత అన్యాయం? యోగిడ ఆటోలో కూర్చున్న ఇద్దరు మందుబాబులను చూస్తురు కదా, పాపం వీళ్ళు ఎవ్వరు అంటుకుపోయినోళ్ళు కాదు, సొంటుకుపోయినోళ్ళు కాదు. ఏదో వాళ్ళ మానాన వాళ్ళు మందు దాక్కుండా సరూర్ నగర్ చెరువు దిక్కు పోయి సకల బాధలు చెప్పుకుంటారు. ఇంతలో యాడికించి వచ్చిందో ఏమో పోలీసు వాళ్ళ మాయదారి డ్రోన్ కెమెరా వీళ్ళని కనిపెట్టింది. అమ్మా మందుబాబులు, పర్మిట్ రూములను ఇంటికాను తాగాల్సిన మందులు మీరు ఇట్లా పబ్లిక్ ఏరియాలు తాగుతారా? ఆగురి మీ పని చెప్తా అని వెంటనే ముచ్చట కానిస్టేబుల్ కిరక చేస్తే వాళ్ళు ఏదో పడిపోయినట్లు వెంటనే ఉరికిరు ఆటోకాడికి. ఇగే ఉంది బైక్ మీద 3వ సింహాలు దిగే వరకు తాగిందంతా దిగింది. ఏందిరయ్యా ఆటోను పర్మిట్ రూమ్ చేసిర్రా? దిగుర్రయ్యా దిగుర్రి, ఇవాళ మీకు మైలపూలు తీస్తాం అని అనగానే దిగుతున్నాం సార్ దిగుతున్నాం, మిమ్మల్ని చూడంగానే తాగిందంతా దిగిందని బండి దిగిరి ఇద్దరు. సీన్ కార్డ్ చేస్తే పబ్లిక్ ఏరియాలో మందు సిట్టింగ్ చేసినందుకు కేసు రాసిన పోలీసులు పట్టుకుపోయి స్టేషన్ లో పెట్టిరాట. మరి చూసిరు కదా పబ్లిక్, జంగాల కూర్చున్నాం గీడికే వాళ్ళు వస్తారు మనల్ని ఎవరిని ఆపుతారు అని పబ్లిక్ తిరిగే జాగాల సిట్టింగులు వేయకుర్రి, అట్టిగా బుక్ అవుతారు. ఏపీలో వచ్చినట్టే మన పట్టణంలో చూద్దా డ్రోన్ కెమెరాలు ఎగురుతున్నాయి, తస్మాత్ జాగ్రత్త. మరి ఆనలు సల్లగుండా వచ్చినట్టే వచ్చి వెనుకకు మళ్ళినై తొలకరి శినుకులు చూసి ఇత్తులు పెట్టిన రైతులంతా ఇప్పుడు ఎట్లరో దేవుడా అని మొగులు దిక్కు చూసే కథ అయితాంది. పెట్టిన గింజలకు కుతికే దడపడానికి ఒక్క డల్లు పడ్డా బాగుంటదని అన్నదాతలది ఒక పరిశాన్ కాదు. అట్లని ఇది ఒక్క రైతు ముచ్చట కాదు, 2 తెలుగు రాష్ట్రాలల్లా అందరి పరిస్థితి ఇదే. ఇక చూడుండ్రి ఆదిలాబాద్ జిల్లాల సోయా రైతుల అవస్థలు ఎట్లున్నాయో. ఆరుద్రలో అడ్డాడు చలితే పుట్టాడైతే అనుకుంటే అంత ఉత్తదే అవుతుంది.
ఇక చూడరే ఆదిలాబాద్ జిల్లాలో కొందరు సోయా రైతుల తిప్పలు ఎట్లున్నాయో. జైనద్ మండలం లక్ష్మీపూర్లో చాలా మంది రైతులు సోయా ఇత్తులు పెట్టిరట. అయితే అందరి చిలకలలో మొలకలు వచ్చినాయి కానీ ఓ 400 మంది రైతు చిలకలలో మొలకలు రాలేదు. ఇదేందని ఆరా తీస్తే ఇత్తనాల ఫాల్టే అని బయటపడ్డదట. ఎట్లా అంటే వాళ్ళు నిరుడు ఏ రకం విత్తనాలు వేసిర్రో అప్పట్లో అది మంచి దిగుబడి ఇచ్చిందట. అట్లా ఈ తాపసూత అవే రకం విత్తనాలు వేస్తే ఉత్త పని అయింది. మొలకలేదు ఏం లేదు, కంపెనోడు మమ్మల్ని మోసం చేసిండు అని చెప్పబట్టిరు రైతులు. అంతేనా ఆనందన్న? సోయాబీన్ విత్తనం వేసుకున్నాం తేజస్విని. దాంట్లో జెర్మినేషన్ ప్రాబ్లం ఉండడం వల్ల అది మొలకెత్తలేదు. పక్కకున్న మాలవిక, విస్తార, తేజస్విని, ఓంకార్ అవన్నీ మొలకెత్తినాయి. ఇది మొలకెత్తకపోవడం వల్ల ప్రజలకు ఏమనిపిస్తున్నాయంటే దీంట్లో జెర్మినేషన్ ప్రాబ్లం ఉంది, ఇది మొలకెత్తలేదని రైతులం నిన్న ఏకమై ఏఈఓ మేడం గారిని పిలిపించి దీని మీద సర్వే చేయించి ఏఈఓ మేడం గారు కూడా నకిలీ విత్తనాలు అని ఒకటి రాయించి జేడీ సార్ని కలెక్టర్ సార్ని కలిసేసరికి వాళ్ళు ఈరోజు డిపార్ట్మెంట్ని పంపించిండ్రు. దీని మీద సర్వే జరుగుతున్నాయి. ఆ సర్వే జరిగి ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తారనేది అగ్రికల్చర్ అధికారులకు తెలియాలా, కలెక్టర్ గారికి తెలియాలి. అది ఒక్కో రైతు దున్నుకానికి ఇత్తనాల ఖర్చు, దుక్కిపిండి ఖర్చు, కూలీల ఖర్చులు అన్ని కలిపి ఎకరానికి 20,000 పైన పెట్టుబడి పెట్టినాం. ఇట్లా నా లెక్క 400 మంది రైతులు ఇత్తులు పెట్టి మోసపోయిర్రు. అసొంటిది ఇత్తనాల కంపెనీకి ఇట్లా నమ్మించి ముంచితే ఎట్లా అని గర్వమవుతుర్రు. ఇది తేజస్వి అనే రకం ఇంతకు ముందు బాగానే వచ్చింది కానీ ఈ సంవత్సరం అంతా అనుకూలంగా ఉండగా రాకపోవడం కారణం ఏమిటంటే ఇది సీడ్ ప్రాబ్లం అందరూ అంటున్నారు ప్రజలందరూ. మేము నష్టపరిహారం కలెక్టరేట్స్గా ధర్నా చేయడం జరుగుతుంది. అదే ఎమ్మెల్యే సార్ దగ్గరికి పోవడం జరుగుతుంది. కాబట్టి మాకు నష్టపరిహారం అందించాలని, ఒక్క ఎకరానికి వేయడానికి 1,500 నుంచి 2,000 వరకు ఉన్నది. ఈ సీడ్ రకం వచ్చేసి ఒక బ్యాగు 2,900 దాకా ఉంది. కాబట్టి ఇది నష్టపరిహారం అన్నీ మొత్తం టోటల్ చేసి అందించాలని కోరుతున్నాము. ఇంటిరా ఇత్తులు పెట్టే సమయం దాటిపోయింది. ఇప్పుడు మళ్ళా కొత్త గింజలు పెట్టినా సుధా ఫాయిదా ఉండదు. కాబట్టి మా రైతులను నిండా ముంచిన కంపెనీడే దీనికి బాధ్యత వహించాలి. నష్టపోయిన రైతులందరికీ లెక్క కట్టి ఒక్కొక్కరికి మర్యాదగా పరిహారం అందియాలి అని డిమాండ్ చేస్తుర్రు. అన్నట్లు పెట్టినగా ఇత్తులని భూమిలోనే బూజొచ్చినట్లు అయినాయట. అందుకే రైతుల ఫిర్యాదు తీసుకున్న వ్యవసాయ అధికారులు వచ్చి ఏం సమస్య ఏం కథ అని శాంపిల్లు ల్యాబ్కు పంపిరాట. మరిగా నష్టపోయిన 400 మంది రైతులకు ఎట్లా న్యాయం చేస్తున్నారు ఏమో గాని మునగాయన రకం అని తీసుకుంటే మొత్తానికే మోసమైంది. ఇది ఇట్లుంటే 126 ఏళ్ల పొద్దుల ఎన్నడు జూన్ నెల గింత పొడిగా లేదట. అంతో ఇంతో వానలు పడి రైతులను మురిపించేది గాని ఈ ఏడు తమాం నారాజ్ చేసింది. చరిత్రలో ఇది సుతవో రికార్డ్ అన్నట్టు చెప్పుకొస్తారు మొగుల అధికారులు. ఏదేమైనా ఎల్నినో పుణ్యం అని చెప్పి ఈ తాప వానలైతే దండిగా లేవట. కాబట్టి రైతులు దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకుంటే మంచిది అని చెప్పుకొస్తారు వ్యవసాయ అధికారులు. మరి పైలమే రైతన్నలు. ఇప్పుడంటే అంత సోషల్ మీడియా జమానా నడుస్తుంది. ఓ మనిషి తప్పిపోయినా, ఓ వస్తువు పోగొట్టుకున్నా ఒక్క పోస్ట్ పెడితే కథం, జర్రంత ఆలస్యమైనా దొరుకుతున్నాయి. కానీ ఓ 20 ఏండ్ల కింద ఓ మనిషి తప్పిపోతే గోడల మీద, ఆర్టీసీ బస్సుల మీద గా తప్పిపోయిన మనిషి పోటు వేసి ఎట్లా గుర్తుపట్టాలే, కనబడితే ఎవ్వరికి ఫోన్ చెయ్యాలనే ముచ్చటంతా రాదురు. ఆగో గా సోషల్ మీడియా జమానా అని చెప్పి ఇప్పుడు గాజోలెందుకంటారా? అయితే చూడుండ్రి అసలు ముచ్చటేందో. పోటువల ఉన్న బుజ్జమ్మ కనబడట లేదు అని పోస్టర్లు వేసే కాడికొచ్చింది తప్పిపోయిన జాను ముచ్చట. కాకినాడ జిల్లా తుని అగ్రహారంలో చిన్నారి తప్పిపోయి ఇయ్యాటికి 26 రోజుల పొద్దు అయినా సుత ఇదివరకు దాకా బుజ్జమ్మ జాడ చిక్కలే. పోలీసుల చెక్కింగ్లు, అడవి అధికారులు ఆరాధీసుడు, డ్రోన్ కెమెరాలు జల్లెడబట్టుడు, ఎన్డీఆర్ఎఫ్ టీములు ఎక్కడుందో అని ఎంకులాడు. అన్ని ఒడిచినాయి. మీదంగా సెల్ ఫోన్ టవర్ సిగ్నల్, వాసన పసిగట్టి జాడ చెప్పే జాగిలాలతో కూడా ట్రై చేసిర్రు. ఎంత తిప్పల పడ్డా చిన్నారి జాడ మాత్రం దొరకలే. దీంతో ఇట్లయితే కాదని చెప్పి ఈ పోస్టర్ల ఉపాయం కట్టిర్రు. ఈ పోటువల ఉన్న బుజ్జమ్మ పేరు సుంకర జ్ఞానేశ్వరి. పోయిన నెల 6వ తారీఖు నాడు తప్పిపోయింది. ఎవరికన్నా నవ్వుపడితే ఈ నెంబర్లకు ఫోన్ కొట్టుర్రి అని పోలీసులే పోస్టర్లు కొట్టించి అంతటా అతికేసిర్రు. అట్లాని ఉత్తగేం కాదులో, పట్టించిన వాళ్ళకి ₹1,00,000 ఇస్తాం, చెప్పిన వాళ్ళ పేర్లు బయట సూత పెట్టం అని దోలాడే పని రువ్వడి పెంచిర్రు. అంతేకాదు ఇదివరకు దాకా సెల్ టవర్లను ఆధారంగా చేసుకుని 4,800 ఫోన్ కాల్స్ జల్లెడ పట్టిర్రు. అందులేమన్నా పాప ముచ్చట్లు మాట్లాడుకోరా అని ఎంకులాట చేస్తే అందులో ఏం లేదు. పెంపుడు కుక్క పోస్ట్ మార్టం రిపోర్టు వస్తున్నా ఏమైనా జాడ దొరుకుతుంది అనుకురు గాని అది కూడా ఉత్తదే అయింది. మొత్తానికి కొండలు, గుట్టలు, అడవులు, చెట్టు పుట్ట అన్ని జల్లెడబట్టి జీవరాశులు ఏమైనా ఎత్తుకపోయినాయని కనిపెడదామని బొమ్మలు సుత పెట్టిర్రు. అట్లగిన ఏ ఆధారం దొరకలే. ఆఖరికి ఈ పోస్టర్ల ఉపాయంతో దోలాడే పని పెట్టుకుర్రు. మరి దీంతోనన్నా దొరుకుతుందో లేదో గాని టెక్నాలజీ ఇంత పెరిగినా సుత చిన్న ఆధారం సుత దొరకలేదంటే చిత్రంగా ఉంది కదా అని అనుకుంటారు పబ్లిక్. యుద్ధం పేరు చెప్పి పెట్రోలు, డీజిల్ కాంచి మొదలు పెడితే గ్యాసు, ఉప్పు, పప్పులు, పాలు, పండ్లు, బియ్యం ఇక గిట్ల అన్నిటి ధరలు పెరిగినాయి.
సరే మీది బాజుకు పెరిగినప్పుడు ఈడ పెరిగినాయి అంటే ఏమో అనుకోవచ్చు గాని పెట్రోలు డీజిల్ తిప్పలు తప్పినా సుత ఇంకా తగ్గిస్తలేరు చాలా మంది. ఇగో గీ ముచ్చట్ల ఓ పెట్రోల్ బంకోళ్ళు మొనగా నిర్ణయం చేసిండ్రు. మరిగా గా ముచ్చటేంటిదో మీరే చూడుండ్రి. బండ్లేసుకుని తిరిగే ప్రజలారా మీకు మంచి ముచ్చట. నయారా పెట్రోల్ బంకులు పెట్రోల్ మీద 5 రూపాయలు, డీజిల్ మీద 3 రూపాయలు తగ్గించారు. అగో ఒక్క కంపెనీలో తగ్గిస్తే మరి కడుమల సంగతి ఏంది అని పరిశాన్ కాకురి. ఈ నయారా పెట్రోల్ బంకులు రష్యా వాళ్ళయట. అయితే యుద్ధం జరిగినప్పుడు మన దిక్కొచ్చే ఆయిల్ పడవలన్నీ అక్కడే అయిపోయినాయి కదా. అగో అప్పటి సంధి ఈ నయారా బంకులు పెట్రోల్ మీద 5 రూపాయలు, డీజిల్ మీద 3 రూపాయలు పెంచిర్రు. వీళ్లతో పాటు మన దేశం కంపెనీలు సుధా అట్లనే పెంచినాయి. కానీ ఇప్పుడు యుద్ధం బంద్ అయింది, హార్మూజ్ జలసంధి తెరుచుకుంది. దీంతో మనకు రావాల్సిన చమురు పడవలు యాళ్ళకొచ్చుడుతో పెట్రోల్ డీజిల్ కొరత లేకుండా పోయింది. మరి అసొంటప్పుడు పెంచిన ధరలు సుధా దించాలి కదా. అందుకే యుద్ధం టైంలో ఎంతైతే పెంచిర్రో ఆ ధరలు మళ్ళా తగ్గించారు ఈ నయారా బంకులు. అంటే వీళ్లకు కడమ బంకులకు పెట్రోల్ మీద 5 రూపాయలు, డీజిల్ మీద 3 రూపాయల తేడా ఉంటది అన్నట్టు. ఇక ఇదే ముచ్చట మీద జనం గయ్యం అంటుర్రు. చమురు దొరికినాడు పెంచారంటే సరే ఏమో అనుకోవచ్చు. ఇవాళ దండిగా దొరుకుతున్నా సుతా పెంచిన ధరలు ఇంకెందుకు అమలు చేస్తున్నారు, మీరు సుతా తగ్గిస్తే మంచిదని మాట్లాడుకొస్తున్నారు మిగతా బంకుల మీద. ఇది ఇట్లుంటే అటు కమర్షియల్ గ్యాస్ ముద్దు ధర సుతా జర్రంతా దిగింది. ఇన్నొద్దులు 3,113 రూపాయలు ఉండే కదా, అది 183 రూపాయలు తగ్గి 2,930 రూపాయలు అయింది. దీంతోని హోటళ్ళు, క్యాటరింగ్, రెస్టారెంట్లు జర్రంతా నిమ్మల పడుతుర్రు. ఏదేమైనా యుద్ధం వచ్చి ఎక్కడిదక్కడ నిమ్మల పడ్డది కాబట్టి పెంచిన ధరలన్నీ దించాలి. గా ముచ్చట్ల సర్కారు సుతా పట్టించుకోవాలి అని అడగబట్టిరు పబ్లిక్. చూసిండ్లు కదా ఇవి మన పటాస్ న్యూస్ల ముచ్చట్లు. మళ్ళీ రేపు కూడా మంచి మంచి ముచ్చట్లతోని కలుద్దాం. నమస్తే.